శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పైకప్పు కూలడంతో కొందరు కూలీలు గాయపడ్డారు. 7 మిస్ అయినట్టుగా సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు టన్నెల్ లోపల 50 మంది కార్మికులున్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని స్థానికంగా జెన్కో హాస్పిటల్కు తరలించారు అధికారులు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం అచ్చంపేట లేదా నాగర్ కర్నూల్ హాస్పిటల్కు తరలిస్తామని చెప్పారు. కొద్దిసేపటి క్రితం టన్నెల్లో విద్యుత్ను పునరుద్ధరించారు జెన్కో అధికారులు. దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మధ్య శ్రీశైలం ఎడుమ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో బురదలో టన్నెల్ బోర్ మిషన్ కూరుకుపోయిందన్నారు అధికారులు. కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు గాయపడ్డట్లు తెలియగానే అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ఇక మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నివాసం నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. మట్టి, నీళ్లు లోపలికి రావడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోందన్నారు. అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు. ఇన్లెట్ సైడ్ నుంచి కొంత మట్టి, కొంత నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా. అక్కడ పోయినా చూసినాక సరే అవన్నీ విషయాలు కూడా కాంట్రాక్టరు వాళ్ళ మనుషులున్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమైనా లోపల మిగిలిపోయిన ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. మిగతా డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, శ్రీశైలం విడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు జరుగుతుంటే దాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగ మార్గం వద్ద రిటైన్ వాల్ ఒక్కసారిగా కుప్పగూలిపోవడంతో దాని కింద పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా దాంట్లో చిక్కుపోయినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఉదయం 8:30కి ఈ ఘటన జరిగింది. దాంట్లో ఘటనకు సంబంధించి ఉదయం షిఫ్ట్ వైజ్ గా ఇక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఆ షిఫ్ట్ లో దాదాపు 50 మందికి పైగానే వెళ్ళినట్లు తెలుస్తుంది. దాంట్లో 10 మందికి సంబంధించి చిక్కుకున్నట్లు తెలుస్తుంది. 7గురికి గాయాలయ్యే వాళ్ళందరినీ కూడా బయటికి తీసినట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది టన్నెల్లోనే చిక్కుకున్నట్లు సహాయక చర్యలు అయితే చేపట్టారు. రెవెన్యూ, పోలీస్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల అధికార యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యలను చేపట్టింది. జెన్కోకు సంబంధించిన టీం కూడా ఉదయం నుంచి కూడా ఎవరైతే దాంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. సుదీర్ఘకాలం తర్వాత ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సొరంగ మార్గం పనులకు సంబంధించి దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి కూడా టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, మిషనరీకి సంబంధించి కావచ్చు ఇక్కడ లేకపోవడం. ఈ మిషనరీ మొత్తం కూడా జపాన్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ వర్క్ చేయాలి. ఆ సొరంగ మార్గానికి సంబంధించి దాదాపు ఇంకా కొంత మేరకే మిగిలి ఉంది. నల్గొండకు సంబంధించి మొత్తం కూడా రాకుంటుంది. కానీ శ్రీశైలం ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు స్టార్ట్ అయిన కాంచి 14 కిలోమీటర్ల వద్ద ఈ ఘటన జరిగింది. ఈ 14వ కిలోమీటర్ మొత్తం కూడా మట్టితో కూరుకొని ఉంటుంది. మట్టికి సంబంధించి కూడా పైనుంచి వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కి సంబంధించి మట్టి తవ్వినప్పుడు వాటర్ తోటి మట్టి మొత్తం కూడా బురద అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో ఒక్కసారిగా వాటర్ తో మొత్తం కూడా మట్టి కూరుకుపోవడంతో కింద కుప్పగూలిపోయింది. దాంతో దాని కింద టన్నెల్ కింద పనిచేస్తున్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మొత్తం కూడా దాని కింద ఉన్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యాయి, ఏమన్నా ప్రమాదం ఉందా అనే దాని మీద మాత్రం అధికారులు ఇప్పటి వరకు కూడా పూర్తి సమాచారం చెప్పే పరిస్థితి లేకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా వర్క్ మీద దృష్టి పెట్టారు. వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా దాదాపు 7గురిని ఇప్పటి వరకు గుర్తించినట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా పక్కకే ఉన్న దోమలపెంట జెన్కో హాస్పిటల్ కు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట జెన్కో హాస్పిటల్ కు తరలించారు. ఇంకా వాళ్ళకి కనుక సీరియస్ ఉంటే వాళ్ళందరినీ కూడా నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ కి పంపించే ప్రయత్నం మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. జెన్కో అధికారులు కావచ్చు, పోలీసు, రెస్క్యూ టీం మొత్తం కూడా ఇప్పుడు సహాయక చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నల్ లోపల ఎంతమంది ఉన్నారనేది మాత్రం పూర్తి స్థాయి అప్డేట్ అటు అధికార యంత్రాంగం కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అందులో ఇంకా కొంతమంది ఉన్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనా స్థలానికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఐఆర్ అఫీషియల్స్
అఫీషియల్స్ కి అందరికి కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు కావచ్చు, అదేవిధంగా పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నారు. సీఎం తో పాటు మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఘటనా స్థలానికి బయలుదేరాడు. ఘటనా స్థలానికి బయలుదేరే ముందు కూడా చెప్పుకొచ్చాడు ఈ 7 మిస్ అయినట్లు కూడా సమాచారం ఉంది. ఇక మా టీం మొత్తం కూడా అక్కడ వర్క్ చేస్తున్నది. SLBC కి సంబంధించి నివాసం మొత్తం కూడా మట్టి నీళ్లు లోపల వచ్చినాయి. దాంతో ఈ ఘటన జరిగినట్లు కూడా మాకు అధికారులు చెప్పుకొచ్చినారు. ఇంకా అక్కడికి వెళ్తే గానీ మనకు పూర్తి సమాచారం తెలియదు. ఇప్పటి వరకైతే అధికార యంత్రాంగం అక్కడ కాంట్రాక్టర్లు, అక్కడ పని చేసే సిబ్బంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ టీం బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా ఈ SLBC సొరంగ మార్గం పనులకు సంబంధించి చూస్తే మాత్రం ఈ కొన్ని సంవత్సరాల తరబడి మొత్తం కూడా ఆగి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత SLBC సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం, ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించడంతో మళ్ళీ కూడా పనులను ఈ మధ్య కాలంలోనే పనులను ప్రారంభించారు. ఈ పనులకు సంబంధించి కూడా సొరంగ మార్గం పనులు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ రాకుంది. ఆ రాకుని తీయాలి అని అంటే జపాన్ కు సంబంధించిన మిషనరీ, ఆ మిషనరీని మాత్రమే వాడొచ్చు. ఆ మిషనరీ కూడా ఇక్కడ కొంత ఇబ్బందికరంగానే ఉండడంతో ఒక్కొక్కసారి స్ట్రక్ అవ్వడం, మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి అంటే అక్కడి నుంచే టెక్నీషియన్స్ రావాలి. దాంతో నల్గొండ వైపు, శ్రీశైలం టు నల్గొండ వైపు జరిగే ఈ పనులు మొత్తం కూడా ఆపేశారు. శ్రీశైలంకు దగ్గరలోనే 14 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ కు సంబంధించి సిబ్బంది, అదేవిధంగా కాంట్రాక్టర్లు, జెన్కో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ పనులు చేసే ఘటనల్లోనే ఈ ఒక్కసారిగా మట్టి కుప్పకూలిపోవడం, దాని కింద సిబ్బంది పడిపోవడం, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ SLBC సొరంగ మార్గం ఘటనకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయి అప్డేట్ అంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి గాయాలయ్యాయని మాత్రం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సహాయక చర్యలు చేపట్టిన వాళ్లకు కూడా పూర్తిగా అందులో ఎవరున్నారనేది తెలియదు. బయటికి తీసిన వాళ్ళు మాత్రం కొంత వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళందరికీ గాయాలైనాయి, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉండడంతో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ కు ప్రిపేర్ చేశారు. ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం అయితే అటు అధికారులు చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇంకా కొద్దిసేపు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే టన్నెల్లో విద్యుత్తుని కూడా మళ్ళీ పునరుద్ధరించారు. ఎందుకంటే పవర్ గనక లేకపోతే అక్కడ ఎక్కడ ఏమీ కనిపించదు. ఎందుకంటే మొత్తం ఒక సొరంగ మార్గం అంటే గుహ లెక్కన ఉంటుంది, అక్కడ ఏమీ కనిపించలేని పరిస్థితి. ఒకవేళ పవర్ గనక ఉంటే మాత్రం వాళ్ళు కొంత సహాయక చర్యలను స్పీడప్ చేయొచ్చు, అక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా పసిగట్టవచ్చు అనే దాంతో టన్నెల్లో మొత్తం కూడా విద్యుత్తుని కూడా పునరుద్ధరించారు జెన్కో అధికారులు. బురదలోనే టన్నెల్ బోర్లు, మిషన్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ మట్టి మొత్తం కూడా కూలిపోయినట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. అటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర సీఎం, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారు. చంద్రిక.